ఓకే, దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్గా మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు వీళ్ళని అటాచ్ చేయడం ప్రాక్టికల్గా వచ్చే సమస్య, దీనివల్ల బూమ్రాంగ్ అవుతుందనే అభిప్రాయాన్ని ప్రతిపక్షం మాత్రమే కాదు, కొంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎస్పెషల్లీ మీకు సపోర్ట్ చేస్తుంది మొదటి నుంచి వైసీపీకి ఎగెనిస్ట్గా కథనాలు రాస్తుందనే ఆరోపణలున్న ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూడా ఈ వార్త రావడం, ఆ సీనియర్ జర్నలిస్ట్, ఆ పత్రిక అధినేత, మీడియా అధినేత కొత్త పలుకులో చెప్పడమే కాస్త విచిత్రంగా ఉన్న పరిస్థితి. ఒకసారి మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి, ఒక్క నిమిషం సంపత్ రాజు గారు, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాలర్స్ కూడా మాట్లాడవచ్చు. ఈ షో చూస్తూ కింద మరి కాసేపట్లో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా, ప్రజల అభిప్రాయాలని, ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఈ షోలో మేము తీసుకుంటూ ఉన్నాం. దయచేసి కాల్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాల్ని చెప్పవచ్చు. రైట్, రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా, ఓకే, మీరు మిత్రపక్షం, ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వ కార్యక్రమమే, ఇదేదో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. సో మీరు అంటే వ్యక్తిగతంగా కానీ లేకపోతే పార్టీ లైన్గా కానీ ఏం చెప్తారు? ఈ P4 పథకం మంచిదా కాదా? ఆచరణలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా? రవిశంకర్ గారు, ముందుగా మీకు వీక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. రవిశంకర్ గారు, ఏ పార్టీ అన్నా, ఏ ప్రభుత్వం అన్నా మొదటి లక్ష్యం పేదరిక నిర్మూలన, పేదరిక రహిత సమాజ నిర్మాణ, అలాగే సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తులకి ప్రభుత్వ ఫలాలు అందటం, ప్రజాస్వామ్య ఫలాలు అందటం, దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు పైకి రావటం, సమాజంలో అందరితో సమానంగా ఉండటం, వారికి కూడా సంపద, వారి యొక్క అవసరాలు తీర్చడం, ఇదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ. అంత్యోదయ అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి అన్ని రకమైన సౌకర్యాలు అందాలి. సో దానిలో భాగంగానే ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ రోజు పింఛన్లు కావచ్చు, సామాజిక పింఛన్లు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు, ఈ రకరకాల అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా, రోడ్లు వేయటం కావచ్చు, లేదా పరిశ్రమ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. దీనికి తోడు P4 అనేది ఒక మంచి ఆలోచన. ఏంటి, సమాజంలో సంపన్న వర్గాలు ఉన్న వాళ్ళు, ఏదైతే సమాజంలో పేదరికం ఉన్నవాళ్ళు, వాళ్ళని దత్తత తీసుకొని వారి అవసరాలు తీర్చే కార్యక్రమం చూడాలి అన్నది. సో ఈ బై అండ్ లార్జ్ ఇది ఒక మంచి ఆలోచన. దీని ద్వారా అందరికీ మంచి జరుగుతుంది. కానీ దీనిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేయటం, ఇప్పుడు ప్రభుత్వం ఉచిత వైద్యం ఇస్తుంది, అదే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది, అలాగే లేకపోతే పిల్లల చదువులకి అవసరం సహకరిస్తున్నారు, అలాగే వారి యొక్క ఉపాధి అవకాశాలకి వివిధ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వటం ఒక ఎత్తు, ప్రైవేట్ వ్యక్తులు ఆ పనిచేయటం వ్యక్తులు ఇంకోటి. ప్రైవేట్ వ్యక్తులు అంటే సమాజంలో భాగమైన వ్యక్తులు ఎప్పుడు సహకారం చేయరా అంటే, మనది భారత సమాజం శతాబ్దాలుగా హైందవ సమాజం 10 మందికి పెట్టే సమాజమే. అన్నదానాలు చేసినా, లేకపోతే దరిద్రం నారాయణ హరి అన్నాం, మానవ సేవే మాధవ సేవ అన్నాం. అందుకని శతాబ్దాలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వ్యక్తి, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏదో రూపంలో ఏదో విధంగా సమాజానికి సహకారం చేస్తున్నారు. అది అన్నదానం చేయటం కావచ్చు, లేకపోతే వస్త్రదానం చేయటం కావచ్చు, లేకపోతే మన ఇంట్లో రోడ్డు వేయటం కావచ్చు, కొంతమంది బ్రిడ్జిలు కడతారు, కొంతమంది పాఠశాలలు కడతారు, ఇవన్నీ చేస్తారు. ఇది స్వచ్ఛందం, నా మనసు తగ్గట్టు నేను చేస్తాను. కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటారు, పెద్దిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, లేకపోతే విల్లా చారిటబుల్ ట్రస్ట్, ఇది పెట్టుకుంటారు. దాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తారు. సో మన సమాజం ఇచ్చే సమాజమే. కాకపోతే ఇక్కడ స్వచ్ఛందమా నిర్బంధమా అనేది ఒక ప్రశ్న. ఒక నిర్బంధం వచ్చేసరికి సమాజంలో ఒక తిరుగుబాటు వస్తుంది. సేవ అనేది స్వచ్ఛందంగా ఉండాలి. స్వచ్ఛందం ముసుగులో నిర్బంధం అనే విషయాలు ఏదో రకంగా అంతర్లీనంగా వచ్చిందంటే సమాజంలో వ్యతిరేకత వస్తుంది. సో అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు. ఏంటి ఆ నివేదిక? ఈ బంగారు కుటుంబాల యొక్క అవసరాలు ఏంటి అన్నారు. మొదటిగా వాళ్ళు చెప్తున్న అవసరం ఏంటి? ఆ బంగారు కుటుంబాలు, మా పిల్లల చదువులకి, కుటుంబ అవసరాలకి మాకు ఆర్థిక సహకారం కావాలి అనే వాళ్ళు 37% మంది ఉన్నారని చెప్పి అన్నారు. ఇప్పుడు ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, పిల్లల చదువులకి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలు అందరూ పన్నులు కడుతున్నారండి. మధ్యతరగతి, ఎగువ మధ్య ఎవరైనా సరే పన్నులు కడుతున్నారు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఇవన్నీ ఎందుకు కడుతున్నాం? సమాజంలో ఉన్న అందరి యొక్క అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించాలి. ఇప్పుడు మనం తల్లికి వందనం ఇచ్చాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఇన్ని రీయింబర్స్మెంట్లు ఇచ్చి కూడా
మరి ఆ పిల్లలకి చదువులకి 37% మంది అవసరం ఎందుకు కోరుకుంటున్నారు? అక్కడ సమస్య ఏంటి? మనం ఇచ్చేది సరిపోవటం లేదా అన్నది ఒకసారి ప్రభుత్వం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే వైద్య పరీక్షల కోసం 21% మంది సహకారం కోరుకుంటున్నారు. మరి మనం ఎన్టీఆర్ వైద్య సేవలు అన్ని ఇస్తున్నాం కదా, 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అంటున్నాం కదా. రాష్ట్రంలో 2,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నాయి కదా. ఇన్ని 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ పక్కన పెట్టి మళ్ళీ ఆ వైద్య సేవల కోసం ఇది సరిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఇస్తున్నాం మనం. ఇటీవల చాలా చెక్కులు మా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు ఇస్తున్నారు. ఇన్ని ఇచ్చి కూడా వాళ్ళు 21% మంది వైద్య అవసరం ఎందుకు అడుగుతున్నారు? దానికి మూలాలను మనం కనిపెట్టే ప్రయత్నం చేశామా? అలాగే చిన్న వ్యాపారం చేసుకుంటానికి మాకు ఆర్థిక సహకారం కావాలని 99% మంది అడుగుతారని చెప్పి అంటున్నాం. మరి ఆ చిరు వ్యాపారస్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఉన్నాయి. ఇప్పుడు తోపుడు వాళ్ళకి స్వామిత్వ యోజన 2 లక్షల రూపాయల వరకు వాళ్ళకి తక్కువ వడ్డీ రుణాలు ఇస్తున్నారు. ముద్రా పథకాలు ఉన్నాయి, 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము వివిధ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారు వారి యొక్క స్వయం ఉపాధి కోసం. ఇన్ని ఇస్తున్నాం కదా. అలాగే స్టార్ట్అప్ ఇండియా ఉంది, స్టాండప్ ఇండియా ఉంది, పిఎంఈజీపీ ఉంది, అలాగే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇన్ని పథకాలు ఉండి కూడా 9% మంది చిరు వ్యాపారికి మాకు ఆర్థిక సహకారం అంటే ప్రభుత్వం ఇంత చేస్తున్నారు కూడా 60-70% మంది అదే అవసరాలు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అన్నది ప్రభుత్వం ముందు ఒక సమీక్ష నిర్వహించి, అవసరమైతే సర్వే నిర్వహించి, అవసరమైతే మన పథకాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఒక వంతు. ఇంకో వంతు ఇప్పుడు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు 1-10 సార్లు చెప్తున్నారు ఇది స్వచ్ఛందము, ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మీద నిర్బంధం లేదని. అయితే క్షేత్రస్థాయిలో ఏమవుతుంది రవిశంకర్ గారు? ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా కలెక్టర్ల ద్వారా, డిఈఓల ద్వారా ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెట్టారు. నిన్న మొన్న కొంతమంది ఉపాధ్యాయులు నాతో కలిశారు. నేను కూడా అడిగాను ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయండి. హెచ్ఆర్ఏ రాలేదు, డిఏ రాలేదు, ఎన్నో ఇబ్బంది పెట్టి గత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి తోడు మాకు నిర్బంధంగా 10 మందిని అడాప్ట్ చేసుకో, హెచ్ఎం అయితే 5 మందిని అడాప్ట్ చేసుకోవాలని కలెక్టర్ డిఓ నుంచి లెటర్లు వస్తున్నాయి. మేము తిరగబట్టి ఇప్పుడు ఆగిపోయింది, మాకు ఇప్పుడు లేదండి అన్నారు. నాకు ఇంకో కొంతమంది ఉద్యోగులు కలిశారు, సచివాలయం ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు. వాళ్ళు అంటారు మాకు నెలకి 25-30 జీతం వస్తుందని, మమ్మల్ని కూడా అడాప్ట్ చేసుకోమని నిర్బంధం అంటున్నారండి. ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, మన సమాజంలో దత్తత అంటే చాలా పెద్ద మాట. హైందవ సమాజంలో దత్తత అంటే ఇప్పుడు సేవ అంటే ఇప్పుడు ఒకటి సార్, నా పుట్టినరోజు ఉంది సార్, నేను వెళ్ళి ఒక అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి స్పెండ్ చేస్తాను, వాళ్ళకి భోజనం పెడతాను, లేకపోతే వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాను, అంతవరకు సేవ. ఒక దత్తత తీసుకున్నారంటే ఏంటి? పూర్తి బాధ్యత. రేపు వారికి ఏమన్నా ఆ కుటుంబానికి బంగారు కుటుంబం ఏమైనా సరే ఆ పెద్ద రవికిరణ్ గారు దత్తత తీసుకురా ఏదో ఏం చేయలేదు మళ్ళీ అని చెప్పి తిడతారు. సో ఇది ఒక పెద్ద బాధ్యత అయిపోతుంది. దత్తత అంటే మన కుటుంబాన్ని కదా, ఆ కుటుంబం కూడా మన కుటుంబంగా తీసుకోవాలి. ఆ పెద్ద బాధ్యతని ఎంతమంది తీసుకోగలరు చెప్పండి? అదే మీరు చెప్తున్నట్టుగా ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఒక 10,000, 50,000, ₹1,00,000 ఇచ్చి వదిలేయడం వేరు, ఇంకా పూర్తిగా వాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరాలని తీర్చాల్సి ఉంటుంది. అవునండి. ప్రాక్టికల్ గా